హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు ఈ యొక్క వీడియోలో iQOO Z9 5G మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ యొక్క మొబైల్ మనకు అప్కమింగ్ మంత్ మార్చ్ 12న అఫీషియల్ గా లాంచ్ కావడానికి సిద్ధంగా అయితే ఉంది. దీంట్లో మీకు రెండు ర్యామ్ వేరియంట్స్ అయితే వస్తాయన్నమాట. ఒకటి వచ్చేసి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో, మరొకటి వచ్చేసి 12GB ర్యామ్ తో ఉండే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క 12GB ర్యామ్ ఉంటుందా లేదా అనేది నేను పక్కాగా అయితే చెప్పలేను, కానీ 8GB 128GB లేకపోతే 8GB 256GB వేరియంట్స్ తో అయితే రాబోతుంది. ఇంకా దీని యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఇది కూడా మీకు 20,000 సెగ్మెంట్ అయితే వస్తుంది. 20,000 సెగ్మెంట్ లో ఇన్నే కాదు, ఇంకా కుప్పల మొబైల్ అయితే వస్తున్నాయి. కేవలం మాకంతా కావాల్సింది ఒక్క ఓపిక మాత్రమే. అండ్ దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే వీళ్ళు ఖచ్చితంగా డిస్ప్లే సైజ్ అయితే చెప్పలేదు, కానీ 6.6 ఇంచ్ అన్న 6.7 ఇంచ్ అన్న ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీకు పంచోల్ కెమెరాతో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు డ్యువల్ కెమెరా సెటప్ తో యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే 120Hz రిఫ్రెష్ సపోర్ట్ తో మంచి పవర్ఫుల్ డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్ తో Android 14 అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఈ యొక్క మొబైల్లో నాకు నచ్చిన హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్లీ దీని యొక్క కెమెరా అనమాట. దీంట్లో ఎక్సలెంట్ కెమెరా, మెయిన్ కెమెరా అయితే ఇచ్చారు. మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది సోనీ IMX882 ఈ యొక్క సెన్సార్ యూజ్ చేయడం అయితే జరిగింది. అలాగే మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ తో కూడా మొబైల్ అయితే వస్తుంది. ఈ యొక్క డిజైన్ తో మనం చాలా మొబైల్స్ అయితే చూసాం, కాకపోతే ఇటువంటి పవర్ఫుల్ సెన్సార్ తో రావడం మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ టైం అనే చెప్పాలి. జనరల్ గా ఇలాంటి సెన్సార్స్ మనకు OnePlus 9 సిరీస్ లో, OnePlus 10 సిరీస్ లో ఇలాంటి సిరీస్ లో అయితే చూసాము. ఈసారి మాత్రం మెయిన్ కెమెరాతో ఈ యొక్క మొబైల్స్ తో తీసిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇంకా దద్దరిల్లిపోతాయి. నేనైతే హామీగా గ్యారంటీగా అయితే చెప్పగలను. అండ్ అలాగే దీన్ని మీకు 44 వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అదేంటన్నా ఈ రోజు రేపులో ప్రతి ఒక్కరు 100 వాట్స్, 80 వాట్స్, 120 వాట్స్, 250 వాట్స్, 300 వాట్స్ చెప్తున్నారు కదా, మీరేం 44 వాట్స్ సరిపోతుందా అంటే డెఫినెట్లీ సరిపోతుంది. 44 వాట్స్ ఉంటే మనకు బ్యాటరీ లైఫ్ బాగా ఉంటుంది, లైఫ్ సైకిల్స్ కూడా బాగా నడుస్తాయి. ఇంకా ఎక్కువ వాచింగ్ సపోర్ట్ ఉంటే మనకు బ్యాటరీ హెల్త్ అనేది చాలా తొందరగా ఐఫోన్స్ లాగా పడిపోవడం అయితే జరుగుతుంది. డెఫినెట్లీ 44 వాట్స్ వచ్చేసి ఇంకా మోర్ దాన్ ఎనఫ్. ఇంకా కాస్త ఎక్కువ కావాలంటే మీరు 60 వాట్స్ అన్న ట్రై చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇది మనకు మొబైల్స్ ఓవరాల్ గా ఒక 2-3 కలర్స్ అయితే వస్తుంది. కలర్స్ వచ్చేసి నేను చెప్పను, ఎందుకంటే అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. మరి మీకేమనిపించింది ఈ యొక్క మొబైల్ గురించి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ముఖ్యంగా కెమెరా బాగా రావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా అయితే ఉండబోతుంది. మరి 20,000 మీరైతే జోబులో పెట్టుకోండి ఈ యొక్క మొబైల్ కొనడానికి. ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.